everyone. నేను మీ డాక్టర్ అనుషా బింగి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో మెనీ పేషెంట్స్ చాలా మంది వచ్చి థైరాయిడ్లో ఒక నాడ్యూల్ లాగా వచ్చింది, గడ్డలాగా వచ్చింది, దానివల్ల మింగే ఇబ్బంది ఆర్ పైకి కనిపిస్తూ ఇబ్బంది పడతారు. ఫస్ట్ థింగ్, చాలా కామన్గా మనం చూసేది థైరాయిడ్ నాడ్యూల్స్. థైరాయిడ్ నాడ్యూల్స్ అనేవి బినైన్ అండ్ క్యాన్సరస్ ఉంటాయి. సో బినైన్ అంటే అవి క్యాన్సర్గా కావు అని అర్థం. సో వాటి కోసం మనకి వితౌట్ సర్జరీ చేసే ఒక ప్రక్రియ ఉంది. దాన్ని థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అని అంటారు. సో థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అంటే ఏంటి అంటే, ఒక చిన్న సూది ద్వారా మనం ఆ నాడ్యూల్ని మాత్రమే దాన్ని బర్న్ చేయడం అనేది ఒక ప్రక్రియ. అది సింపుల్ మినిమల్ అనస్థీషియాలో అయిపోయే ప్రొసీజర్. సో దానిలో మనం నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఆ నాడ్యూల్ని టార్గెట్ చేస్తాము. సో దాన్ని ఒక మినిమల్ అనస్థీషియాలో 1 డే ప్రొసీజర్ లాగా, OP డే ప్రొసీజర్ లాగా కూడా చేసుకుంటారు. సో దీనికి యూజువల్గా థైరాయిడ్ నాడ్యూల్ అబ్లేషన్ అనేసి మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ, RF అబ్లేషన్ కానీ, లేజర్ అబ్లేషన్ కానీ వాడి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది చిన్న సూది ద్వారా కాబట్టి దీనికి స్టిచెస్ కానీ, స్కార్స్ కానీ ఎలాంటివి ఉండవు. సో ఆ నాడ్యూల్ అనేది ఒక 3 to 4 monthsలో మనకు మొత్తంగా సైజ్ ష్రింక్ అయిపోతుంది. సో ఓవరాల్ నెక్ మీద కానీ ఎలాంటి మరక కానీ, ఎలాంటి స్టిచ్ కానీ ఎలాంటివి ఏమి ఉండవు. సో నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అనేది ప్రిజర్వ్డ్గా ఉంటుంది.